ఫ్యూచర్ సిటీకి పోలీస్ కమిషనరేట్. ఇది నిన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా, 4th సిటీ ఫ్యూచర్ సిటీ అని. దానికి కూడా ఒక పోలీస్ కమిషనరేట్ని ఏర్పాటు చేసింది. ఇంతవరకు మనకి సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్స్ ఉన్నాయి. ఇక 4వది పెట్టిండు, దాని పేరు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ అట. దానికి సుధీర్ బాబుని సిపిగా పెట్టిండు. ఇప్పుడు ఆయన రాచకొండ సిపిగా ఉన్నాడు సుధీర్ బాబు, ఆయనని ఫ్యూచర్ సిటీ సిపిగా పెట్టిండు. అయితే ఆ రాచకొండ పేరును మల్కాజ్గిరిగా మార్చారు. ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పేరును మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్గా మార్చి దానికి అవినాష్ మహంతిని సిపిగా పెట్టారు. కొన్ని చేంజెస్ జరిగినాయి. ఇగో అండ్ ఇంకొకటి, సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఈ యాదాద్రి భువనగిరి జిల్లా ఉంది కదా, దానికి ఎస్పీని కేటాయించారు, అంటే ఎస్పీని నియమించారు, యాదాద్రి జిల్లా ఎస్పీ. సో దానికి ఆకాంక్ష్ యాదవ్ను నియమించడం జరిగింది. ఇక వాళ్ళ 4 ఫోటోలు, సుధీర్ బాబు, అవినాష్ మహంతి, రమేష్ రెడ్డి. రమేష్ రెడ్డి ఏమో సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి. సో సైబరాబాద్ సిపిగా ఉన్న అవినాష్ మహంతిని మల్కాజ్గిరికి మార్చినట్టున్నారు. రాచకొండ సిపిని ఫ్యూచర్ సిటీకి మార్చినారు. రాచకొండ పేరును మల్కాజ్గిరిగా మార్చి మల్కాజ్గిరి సిపిగా అవినాష్ మహంతిని పెట్టారు. ఇగో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరిస్తూ 4 కమిషనరేట్లుగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో 4 అయినాయి. మల్కాజ్గిరి సిపిగా అవినాష్ మహంతి, ఫ్యూచర్ సిటీ సిపిగా సుధీర్ బాబు, సైబరాబాద్ సిపిగా రమేష్ రెడ్డి, యాదాద్రి ఎస్పీగా ఆకాంక్ష్ యాదవ్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు నాన్ ఫోకల్ పోస్ట్లో ఉన్న రమేష్ రెడ్డిని కీలకమైన సైబరాబాద్ సిపిగా నియమించిందట. అండ్ దాంతోపాటు జిహెచ్ఎంసీ పునర్విభజన మాదిరిగానే గ్రేటర్ హైదరాబాద్ పోలీసింగ్ పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడున్న 3 కమిషనరేట్లకు అదనంగా కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ రాబోతున్నది. దాంతోపాటు ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ పేరును మల్కాజ్గిరి కమిషనరేట్గా మార్చబోతున్నారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల సరిహద్దులను పునర్వ్యవస్థీకరిస్తున్నారు. అంటే అవి కూడా చేంజ్ చేస్తున్నారు, వాటి యొక్క సరిహద్దులు కూడా చేంజ్ చేస్తున్నారు. భువనగిరిని ప్రత్యేక పోలీసు జిల్లాగా మార్చబోతున్నారు. ఇంతకుముందు ఇది సైబరాబాద్లో భాగం ఉంటుండే, దీన్ని ఇది చేస్తున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు సోమవారమే కొలిక్కిరాగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నది. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తున్నట. ఇక అందులో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నారట. ఎంత డెవలప్ చేస్తాడో మరిగా దీన్ని. సో ప్రభుత్వము ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ప్రాంతాన్నంతా జిహెచ్ఎంసీలో విలీనం చేసింది. దీనికి తగ్గట్టుగానే అత్యంత కీలకమైన పోలీస్ శాఖలో కూడా పెను మార్పులు చేశారు. ఫ్యూచర్ సిటీ పైన ప్రత్యేక శ్రద్ధ. ప్రస్తుతం రాజధాని హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లు ఉండగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ ప్రాంతం రాచకొండ పరిధిలోకి వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యకలాపాలు ముమ్మరమయ్యే పక్షంలో పోలీసుల పర్యవేక్షణ కూడా పెరగాల్సి ఉంటుంది. పైగా అనేక పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు ఈ ప్రాంతానికి తరలి వస్తాయని అంచనా వేస్తున్న నేపథ్యంలో వాటి భద్రత ప్రాధాన్యం సంతరించుకోబోతున్నది. అందుకే ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో శాంతి భద్రతలపైన ప్రత్యేక శ్రద్ధ కనబరిచే ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం ప్రత్యేక కమిషనరేట్గా మార్చాలని నిర్ణయించింది. ఇందులో ఏమేమి ఉంటాయి? ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, ఆమనగల్లు తదితర ప్రాంతాలతో కొత్త కమిషనరేట్ ఏర్పాటు కాబోతున్నది. ప్రస్తుతానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే తాత్కాలిక ప్రాతిపదికన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నారట. ఇక రాచకొండ కమిషనరేట్ను మల్కాజ్గిరి కమిషనరేట్గా మార్చబోతున్నారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్, కీసరా, షామీర్పేట్, కుత్బుల్లాపూర్, కొంపల్లి తదితర ప్రాంతాలు మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. బోయిన్పల్లి, కార్ఖానా, తిరుమలగిరి తదితర పోలీస్ స్టేషన్లు ఇందులో కలుస్తాయట. అంటే ఈ పోలీస్ స్టేషన్ల పరిధులు కూడా చేంజ్ కాబోతున్నాయి. హైదరాబాద్ పరిధిని అటు శంషాబాద్కు, ఇటు రాజేంద్ర నగర్కు విస్తరిస్తారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా కొన్ని మార్పులు జరగబోతున్నాయి. సో ఇట్లా వీళ్ళ చేంజెస్ ఏవో రకరకాల చేంజెస్ చేశారు.